అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొదటి నుంచి కూడా వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీలో జరుగుతున్న అక్రమాలను ఎదుర్కొంటూ అదేవిధంగా కూడా వైసీపీలో జరుగుతున్న అన్యాయాలను బహిరంగంగా చెబుతున్నటువంటి సుబ్బారావు గుప్తా ఇప్పుడు తెర మీదకి వచ్చాడు. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం కూడా ఒంగోలులో వైసీపీ నాయకులు ప్రముఖులు హాజరైన ఒక కార్యక్రమము మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కూడా మరోసారి అయితే సుబ్బారావు గుప్తా నోరెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఎవరికి అర్హత లేదు, దానిపై కూడా నేను మాట్లాడతానని చెప్పేసి మన ఆర్టీవీని సంప్రదించగా వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొంజేటి రోసయ్య అయితే విగ్రహ ఆవిష్కరణ ప్రకాశం జిల్లా నడిబొట్టున అయితే కేంద్రమైన ఒంగోలు నడిబొట్టున అయితే విగ్రహావిష్కరణ అయితే జరిగింది. దానికి ముఖ్యంగా ప్రముఖులు, మంత్రివర్యులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రముఖులు అయితే హాజరు కావడం. కానీ మీరు ఎందుకు ఖండిస్తున్నారు ఈ విగ్రహావిష్కరణ? నమస్కారం. ముందుగా ఆర్టీవీ దినదినాభివృద్ధి చెందుతూ ఇంటింతై ఒడ్డింతై రాష్ట్రంలో మంచి పొజిషన్లో ఉన్న ఆర్టీవీ ఛానల్కి వాళ్ళ ప్రేక్షకులందరికీ శుభాభినందనలు. మహానాయకుడు స్వర్గీయ కొంజేటి రోసయ్య గారు గతంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పోటీ చేసి గెలిచి ఎన్నో పదవులు అలంకరించి పదవులకే వన్నీ తెచ్చాడు. అటువంటి వ్యక్తి చనిపోయి 4 సంవత్సరాలైతే ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా విగ్రహం పెట్టడానికి? అతను చనిపోయినప్పుడు కనీసం గౌరవ మర్యాదలు లేకుండా అతనికి ప్రభుత్వం తరపున ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతను పోయి సందర్శించి వాళ్ళకి పరామర్శించకుండా ఆ ఇంట్లో సభ్యుల్ని ఎంతో అవమానపరిచారు. అతను ముఖ్యమంత్రిగా ఉన్న 2 సంవత్సరాలు ఎన్ని రోజులైతే ఉన్నాడో అన్ని రోజులు చాలా దారుణమైన హింసలకు గురి చేశారు. అతను దిగిపోయేదాకా ఇప్పుడున్న ఎవరైతే నాయకులు వాళ్ళ కులదాహానికి కావచ్చు, వాళ్ళ అధికార దాహానికి కావచ్చు దిగిపోయేదాకా ఒప్పుకోలే. అంత మనక్షోభకు గురి చేసినటువంటి కొంజేటి రోసయ్య విగ్రహాన్ని ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే హడావుడిగా మేమేదో వయసులకు న్యాయం చేస్తాము, విగ్రహం పెడతామంటున్నారు. విగ్రహాలు పెడితే ఓట్లు రాలు, మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టు ఈ యొక్క నిరంకుశ ఓపెనింగ్కి మేము చాలా వ్యతిరేకిస్తున్నాం. కాదు, కేవలం రోసయ్య నాకు ఒక రకంగా రాజకీయ గురువు, ఆయన నాకు చాలా సపోర్ట్ చేశాడు గతంలో అని చెప్పేసి కూడా నేను బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం అని చెప్పేసి కూడా అతని నోరుతోటి జరిగింది. కానీ మీరు ఈ టైంలో అతను వ్యతిరేకించడం కేవలం ఇది రాజకీయ స్టంట్ కానీ మీరు ఎలా చూస్తున్నారు? ఇది రాజకీయాలకు సంబంధం లేదండి. చనిపోయినాక అతన్ని కనీసం గౌరవించలేదు. అలానే బాలినేని కూడా ఏ రోజు అతనికి సంతాపం తెలియజేయలేదు. ఈ 4 సంవత్సరాలు అతని వర్ధంతి జయంతి కార్యక్రమాలు సరిగ్గా జరపలేదు. ముఖ్యంగా ఆర్య వయస్సులు కానీ వ్యాపారస్తులు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ప్రాణ మాన రక్షణ కల్పించాలని, వాళ్ళ వ్యాపారుల మీద దాడులు జరగకూడదని, వాళ్ళ భూములకు రక్షణ కల్పించాలని కోరుకుంటారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంది? ఈ ఒంగోలులో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో ఆర్య వయసులు ఎక్కడైతే భూములు ఉంటాయో వాటి మీద కబ్జాలకి ప్రయత్నించడము, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేయడము చాలా అన్యాయంగా ఉంది. ఈరోజు నీకు భయపడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరంకుశ పాలనకి భయపడి బయటకు రాకపోవచ్చేమో కానీ రాష్ట్రంలో ఉన్న 98% ఆర్య వయసులు వ్యాపారస్తులు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో. మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఒంగోలు విషయానికి వస్తే నిన్ను పార్టీలో మాట్లాడినందుకు ఇంటి మీద దాడులు చేపించడము, తీవ్రంగా కొట్టి వీడియోలు తీపిచ్చి దాన్ని వైరల్ చేపించడము, అంతటి తాకుండా పిచ్చని ముద్ర వేయడము, తర్వాత అతని ఫ్యామిలీ అతను ఏదో వ్యాపారం చేసుకుంటే బతుకుతుంటే SC ST కేసులు పెట్టడం, గంజాయి కేసులు పెట్టడం, లిక్కర్ కేసులు పెట్టడం ఎంత దారుణమైన విషయం అంటే ఇంకొకరైతే ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. కానీ మా ఫ్యామిలీ యొక్క అండదండలు, మా ఆర్యవైశ్య నాయకుల అండదండలు, ప్రముఖ ఛానళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళ అండదండలతో బతికున్నా. నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు వేసిన ఈ పునాది రాళ్ళు, ఈ విగ్రహాలు ఇవే నీకు సమాధి రాళ్ళు అవుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో, నీవు ఏదైతే చేసావు అక్రమాల అన్యాయాలు, మీ అబ్బాయి నువ్వు కానీ ఆక్రమించుకోవడం, దౌర్జన్యాలు చేయడం, దోపిడీలు చేయడం చేసావో అది ప్రతి ఇంటికి రాష్ట్రం మొత్తం తెలియజేస్తాం. ఒక్క ఆర్య వయసు లోటు కూడా మీకు పడకుండా ప్రయత్నిస్తాము. ఇప్పటికే 97% మంది ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. ఆ 3% కాపాడుకోవాలని కోరుతున్నాం. ఇది మొత్తానికైతే గతంలో మీకు బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య జరిగిన ఈ కేవలం కొన్ని విషయాల కారణంగానే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే దీనికి ఏమైనా సాక్ష్యాలు అదేవిధంగా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికీ కూడా మాజీ ఇప్పుడు ప్రస్తుతం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, అదేవిధంగా కమిషనర్ వేమూరు బుజ్జి వీళ్ళందరూ
అయితే అతనితో ఉన్నారు. కానీ ఆర్య వయసులో అతని పక్కన మీరు లేరని చెప్పి ఆరోపిస్తున్నారు. మీరు ఇది ఏ విధంగా మీరు ఇటువంటి ఆరోపణలు చేయగలరు? సార్, ముఖ్యంగా వాళ్ళు పార్టీలో పదవుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కక్కలేక మింగలేక బాధపడుతూ ఆయన పక్కన ఉంటున్నారు. రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఆర్య వయసులో వైసీపీలో ఉన్నారు. కానీ వాళ్ళు బాధపడుతూ పార్టీలో ఉన్నాం కాబట్టి తప్పదని ఉన్నారు. లాస్ట్కి నువ్వు చెప్పే కుప్పం ప్రసాద్, వేమూరి బుజ్జి వాళ్ళ ఇళ్లల్లో ఓట్లు కూడా వాళ్ళు వేస్తే వేయొచ్చాము వైసీపీకి. వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళు కూడా ఇంత జరిగిన అవమానానికి, నాకు కావచ్చు, మా సమాజానికి, మా కులానికి జరిగిన అన్యాయానికి వాళ్ళు అవమానపరిచిన దానికి ఒక్క ఓటు కూడా వేయరు. అంతెందుకండి, నిన్న జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో పెద్ద పెద్ద నాయకులు వచ్చారు. మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చాడు, చాలామంది వచ్చారు. కనీసం 150 నుంచి 200 మంది రాలా. ఒంగోలులో 20,000 ఓట్లు ఉన్నాయి వైసీపీ. దాదాపు జిల్లాలో 1,00,000 పైన ఓట్లు ఉన్నాయి. కనీసం 10,000 మంది, 5,000 మంది, 2,000 మంది రావాలి. మహానుభావుడి విగ్రహం ఓపెన్ చేస్తుంటే 200 మంది కూడా రాలేదంటే నీ యొక్క పత్రం అక్కడే బిగినైంది. ఎవరినైనా టౌన్లో ఎంక్వైరీ చేసుకో, ఇంటెలిజెన్స్ని కనుక్కో, పోలీసుని కనుక్కో, మీడియాని కనుక్కో, ఇక్కడ మిగతా కులాలను కనుక్కో, కాంప్లెక్స్లో వైశాస్ని కనుక్కో. మినిమం 200 మంది కూడా హాజరు కాలేదంటే నీ యొక్క అరాచకానికి ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకో. మొత్తానికి చివరిగా మీరు ఆర్య వయసుడిగా మీపై జరిగిన దాడులకు, అదేవిధంగా ఇప్పుడు జరిగిన సంఘటనలకి మొత్తానికైతే ఫైనల్గా మీరు ఏ కన్క్లూజన్ ఇవ్వబోతున్నారు? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి అర్హత లేదని మీరు అంటున్నారు. కానీ ఒక మాజీ మంత్రి, అదేవిధంగా ఒంగోలు శాసనసభ హోదాలో ఈ విగ్రహావిష్కరణ అయితే పాల్గొనడం జరిగింది. కార్యక్రమం కూడా జరుగుతుంది. వారిద్దరి మధ్య కూడా మంచి సంబంధాలు అని చెప్పేసి కూడా అతని ద్వారా కూడా తెలియజేస్తుంది. కానీ మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం కేవలం వ్యక్తిగతంగానే ఆలోచిస్తుందా? వ్యక్తిగతంగా కాదండి. గతంలో రోషయ్య గారితో చాలామంది అనుబంధం ఉంది. ఆమంచి కృష్ణమోహన్ ఆయన శిష్యుడిగా ఒంగోలులో జిల్లాలో ఎదిగాడు, మినిస్టర్ స్థాయికి పోయాడు. అటు చాలామంది ఎదిగారు. నేను అది సబ్జెక్ట్ చెప్పటంలా నువ్వు ఆర్య వయసులకు చేసింది ఏంది? ఎన్నో భయభ్రాంతులకు గురి చేసావు. నా ఒక సబ్జెక్టే కాకుండా నల్లమల్లి బాలు అని మా ఆర్య వయసు సోదరుడు ఉండేవాడు, మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఇస్తామని చెప్పి నామినేషన్ కూడా వేయనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తే అతను వేరే ఊర్లో తలదాచుకొని వ్యాపారం చేస్తున్నాడు విజయవాడలో. అంటే ఆర్య వయస్సులకి నువ్వు ఇచ్చిన గౌరవం ఏంది? వాళ్ళ యొక్క భూ కబ్జాలు ఇప్పుడు చాలామంది వెంచర్లు వేసుకుంటున్నారు. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి ఇబ్బంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల ఇబ్బంది. వాళ్ళ యొక్క భూములు ఆక్రమించుకోవడానికి వాళ్ళకి బెదిరించి ఎంతెంత లంచాలు తీసుకున్నావు. ఇటు ఊరికి త్రోవగుంట పోయేదారులు వేశారు, ఇటు మన మామిడిపాలెం చెరువు దగ్గర వేశారు, చాలా చోట్ల వెంచర్లు వేశారు. చాలామంది భూములు ఆక్రమణలకు గురైనవి. మేము చెప్పేది ఏంది? మాకు మాన రక్షణ కల్పించేవాళ్ళు కావాలి. ఇటువంటి సహజ నటుడు ఒంగోలులో దుర్మార్గంగా, నిరంకుశంగా, రాక్షసత్వంగా పరిపాలిస్తూ 20 సంవత్సరాల ప్రజలకు ఏమీ చేయకుండా కళ్ళబుల్లి కబుర్లు చెప్పి గంగిరెద్దులోళ్ళు సంక్రాంతి ముందు వస్తా 2 నెలల ముందు అట్టను ప్రతి ఎలక్షన్కి 2 నెలల ముందు రావడం, 270 కోట్లు మున్సిపాలిటీకి తెచ్చానని చెప్పి ర్యాలీలు చేసుకోవడం, మినిస్టర్ పదవి పెట్టి ర్యాలీలు చేసుకోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, ఇది నీ నైజం. నువ్వు సహజ నటుడైనటువంటి కమలాసన్ కన్నా మించిపోయావు. నీ నటన, నీ సౌకర్యాలు ఇక నమ్మరు. ప్రజలందరూ చేదరించుకుంటున్నారు. నీకు టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా జగన్ గారు చాలా ఆలోచిస్తున్నారు. 90% ఎవరు ఇస్తే 10%, 30,000తో నిన్ను ప్రకాశం జిల్లా ఒంగోలులో తరిమి కొట్టడానికి రాజకీయంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా సామాజిక వర్గం పూర్తి సిద్ధంగా ఉన్నారు. అంత మటుకు గ్యారెంటీ. ఇప్పటి వరకు అయితే మీరు చేస్తున్న ఆరోపణలన్నీ గతంలో జరిగిన సంఘటనల మీదే చేస్తున్నారు. రోసయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరణ కూడా అనర్హులు అని చెప్పేసి మీ మాటలు అయితే చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఒంగోలు శాసనసభ నుంచి నేను ఖచ్చితంగా పోటీలో ఉన్నాను. వైసీపీ తరపు నుంచి ఆర్య వయసులు అయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఖచ్చితంగా గెలిచి తీరుతానని కూడా అతనైతే గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు ఇటువంటి ఆరోపణలు చేయడం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు మీ ఆర్య వయసులు? సార్, గత 2 సంవత్సరాల నుంచి ఆర్య వయసుల మీద జరిగిన దాడులు అయితేనే మీ 9 మంది ఆర్య వయసులు చనిపోయారు. దాదాపు రేప్ కేసులు కూడా పెట్టారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రభుత్వంలో. నిన్న కాక మొన్న నెల్లూరులో 30 ఎకరాల స్కామ్ జరిగింది. మా యొక్క ఆస్తులు కానీ అంతస్తులకు కానీ వ్యాపారాలకు కానీ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి మీ ప్రభుత్వానికి కానీ, ముఖ్యంగా నీకు కనీసం 2% ఓట్లు వస్తే నేను 24 నుంచి 29 దాకా ఒంగోలు వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు గెలిచి కానీ ఒంగోలులో ఉంటే నేను వేరే ఊరికి వెళ్ళిపోతా. అలా నేను ఓడిపోతే 24 నుంచి 29 దాకా రాబోయే సంకీర్ణ ప్రభుత్వం, జనసేన టీడీపీ ప్రభుత్వంలో నిన్ను ఒంగోలులో కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ కనిపించకుండా చేస్తాను శపథం చేస్తున్నావు. నువ్వో నేనో ఒక్కరమే ఒంగోలులో ఉంటాం 24 నుంచి 29 దాకా. అది గుర్తుపెట్టుకో. ఇది మొత్తానికైతే కూడా ఒంగోలు నడిబొట్టులో ఉన్నటువంటి కొంజేటి రోసయ్య మాజీ ముఖ్యమంత్రులు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కేవలం ఇది ఎన్నికల స్టంట్గానే ఉంది. ఆర్య వయసులు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఎవరు మద్దతు తెలిపిన కేవలం
ఆ కార్యక్రమంలో నాయకులు అదేవిధంగా పార్టీ శ్రేణులు వచ్చారు తప్పితే ఆర్యవైశ్యులకు సంబంధించి ఎవరు రాలేదు. గతంలో జరిగిన ఆర్యవైశ్యుల మీద దాడులు అయితేమి, అదేవిధంగా రోసే చనిపోయినప్పుడు అతని పట్ల వీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనులైతే మొత్తం కూడా ఆర్యవైశ్యులు గుర్తుపెట్టుకున్నారు. రానున్న 2024 ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా సుబ్బారావు గుప్తా అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.